ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో మనము మాఘ పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మనము 17వ అధ్యాయం. దీన్ని ఎవరికి చెప్తున్నారో స్మరించుకుంటాం కదా. అయితే అలా స్మరించుకున్నప్పుడే మనము విన్నదానికి ఫలం అనేది మనకు దక్కుతుంది. అందుకని తప్పకుండా దాన్ని కూడా మనము ఎంతో భక్తి శ్రద్ధలతోని స్మరించుకోవాలి. అయితే శౌనకాది మునులకు సూత మహర్షి, వశిష్ఠ మహర్షి, దిలీప మహారాజుకు, పార్వతీదేవికి పరమేశ్వరుడు, మరి అదేవిధంగా గృత్స్నమద మహర్షి జహ్నుమునికి తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాఘమాసం యొక్క మహిమను. అయితే నిన్నటి అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాము అంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దేవతలకు ఈ మాఘమాస మహిమను వివరిస్తూ ఉన్నాడు. ఎందుకోసము అంటే వాళ్ళు ఇంద్రుణ్ణి వెతుకుతూ ఉన్నారు. ఇంద్రుడు శాపవశాన్న గాడిద మొహంతో ఉన్నాడు, సిగ్గుతోని ఆ పద్మగిరి ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు. మరి అతను లేకుంటే రాజు లేని రాజ్యం ఏ విధంగా ఉంటుంది, మేము నిలవలేకపోతున్నాం, రాక్షసులు వచ్చి మమ్మల్ని తరిమేశారు అని దేవతలు శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకుంటే, అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇంద్రునికి తరుణోపాయం తెలియజేసిండు. అయితే దాన్ని మనం ఈరోజు కూడా కొనసాగించుకుందాం. మరి వశిష్ఠ మహర్షి దిలీపునితో ఈ విధంగా చెప్తున్నాడు. రాజా, మాఘమాస మహిమను వివరించడానికి ఇంకో కథను చెప్తాను విను. నేను అదేవిధంగా శ్రీమన్నారాయణుడు మరి దేవతలతోని ఏమి చెప్పాడో, ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయో కూడా ఈరోజు తెలుసుకుందాం మనము అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు దేవతలతో ఏమంటున్నాడంటే, దేవతలారా, మాఘ మహిమ ఎంత చెప్పినా తీరదు. మాఘ పూర్ణిమ నాడు మాఘ స్నానం చేసి పూజించవలెను. మరి ఆ మాఘ వ్రతము ఆచరించిన వాడు నాకు చాలా ఇష్టడు. వారు దేవతలై వైకుంఠాన్ని చేరుకుంటారు. గంగా నది తెల్లగా ఉంటుంది, యమునా నది నల్లగా ఉంటుంది. వీని అలలు చామరాల వల్లే కదులుతూ ఉంటాయి. అక్కడ విశాలమైన వటవృక్షం ఉంటుంది. వీటితో కూడిన ప్రయాగ క్షేత్రము తెల్లని నల్లని అలల నడి చామరాలను, గంగా యమునలను మునికన్యలు వీచుచుండగా అక్షయ ఛాయ గల వటవృక్షము అతపత్రముగా ప్రయాగ క్షేత్రము వర్ధిల్లుతుంది. ప్రయాగ సర్వతీర్థాలలో కూడా రాజు లాంటిది. అటువంటి ప్రయాగ క్షేత్రంలో ఎవరైతే ఈ మాఘమాసంలో స్నానమాడుతారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. మరియు మాఘ స్నానము చేయడము అంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళకే ఆ స్ఫురణ కలుగుతుంది, చేయగలుగుతారు. మరి మాఘ స్నానం కేవలం మోక్షం ఇవ్వడం కాదు, ఆపదలను పోగొట్టి సంపదలను ఇస్తుంది. మరి మాసాలలో మాఘమాసం చాలా గొప్పది. సూర్యుడు ప్రకాశించే వాటిలో నక్షత్రాల్లో సూర్యుడు గొప్పవాడు. అదేవిధంగా వృక్షాలలో అశ్వత్థ వృక్షము, మరి దేవతలలో విష్ణువు, వేదములు ఉత్తమమైనవి, మరి వర్ణములలో ద్విజుడు, రాజులలో శ్రీరాముడు, ఋతువులలో వసంత ఋతువు గొప్పది, మంత్రములలో తారక మంత్రము, స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు, నదులలో గంగ ఉత్తమమైనది, పర్వతాలలో మేరువు గొప్పది, అన్ని దానాలలోనూ ధనదానం గొప్పది, మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమమైనది. మరి
మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరి వంటి సర్వ నదులందు 10 సంవత్సరాల పాటు సూర్యోదయ సమయంలో స్నానం చేస్తే వచ్చు పుణ్యము కేవలము మాఘ స్నానము 3 రోజులు చేసిన వారు పొందగలుగుతారు. ఈ విధంగా మాఘ స్నానం చేసి చక్కగా పుష్పములతో సాలగ్రామ రూపంలో ఉన్న నన్ను ఎవరు పూజిస్తారో వాళ్ళు తప్పక మోక్షమును పొందుతారు అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘమాస వ్రత మహిమను వివరించాడనమాట. మరి దేవతలు విష్ణువాక్యము శిరసా వహించి ఇంద్రుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిండ్రట. ఇక పద్మగిరి ప్రాంతానికి ఇంద్రుణ్ణి వెతుకుతూ పోతూ ఉంటే చిన్న పాదాలు, పెద్ద శరీరము, విచిత్రమైన తొండము కలిగిందో ఒక జంతువు కనిపించిందట. అది ఏంటి అని చూస్తే ఒక పెద్ద తొండ. అది వాణ్ణి చూసి భయంకరంగా ధ్వని చేస్తూ ఉందట. మరి దేవతలు ఆ తొండ ఒక రాక్షస రూపమని భావించి వారు దాన్ని తీగలతో బంధించారట. ఎంత ప్రయత్నించినా కూడా ఆ తొండను కదిలించలేకపోతూ ఉన్నారట. మరి మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎటువంటిదో చూద్దాము అని దేవతలందరూ కూడా చక్కగా మాఘ స్నానాధికాలు చేసి ఆ తీర్థాన్ని తీసుకొచ్చి తొండపై పోసిండ్రట. అప్పుడు ఆ పవిత్రోదకం తడిసిన తొండ దివ్యాలంకార భూషిత అయిన ఒక స్త్రీగా మారిపోయిందట, దేవకన్యలాగా. అది చూసి ఆశ్చర్యపడ్డారట. అమ్మ నువ్వెవరు అని అడిగారట ఆమెను. ఆమె ఈ విధంగా చెప్తుంది ఆమె కథను. శాప విముక్తికి చాలా సంతోషించి దేవతలకు నమస్కరించి, నేను సుశీల అను పేరు కలదానను, కాశ్మీరం దేశంలో నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహం చేశాడు, కానీ దురదృష్టవశంన నా భర్త పెండ్లి జరిగిన 4వ నాడే మరణించిండు. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించారు. నా తండ్రి మనుష్యుడు ఎప్పుడు కూడా మనుష్య జన్మలో కష్టప్రదము, ఈ విధంగా జీవించడము. మనుష్య జన్మమే కష్టము, స్త్రీగా పుట్టడము మరియు కష్టము, బాల్యంననే వైధమ్యము నందుట ఇంకా కష్టము. ఇట్లా బాల్యంననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలం మేము అని ఆమెను బంధువులకు అప్పగించి వనానికి పోయి తపమాచరించాలి, అదే మేలు అని తలచారట. అప్పుడు ఆ పుత్రికను బంధువుల వద్ద ఉంచి ఆ తల్లిదండ్రులు అడవులకు పోయి వనవాసం చేస్తూ ఉన్నారు. అక్కడనే మరణించారు. మరి ఈమె బంధువుల వద్ద ఉన్నది. వారి నిరాదరణ ఫలితంగా చూసిండ్రా, మనము నేర్చుకోవాలి. బంధువులు ఎక్కడో ఉంచితే ఎవరు ఆదరిస్తారండి? ఎవరి పిల్లల్ని వాళ్ళే చక్కగా చూసి పెంచి వాళ్ళ బాధ్యతలు తీసుకోవాలి, వాళ్ళకు సపోర్టుగా నిలబడాలి. కానీ వాళ్ళు నిరాదరణ చేసిండ్రట. అప్పుడు చూసేవారు లేక భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉంది. మరి నిల్వ ఉన్నదాన్ని తినడము, మంచి ఆహారము అమ్ముకోవడము, బిచ్చమెత్తుకున్న దాంట్లో కూడా మంచిగా ఉన్నదాన్ని వేరే వాళ్ళకు అమ్మి డబ్బులు సంపాదించిందట. భక్తి వ్రతము ఏముంటుందండి? ఇట్లా బిచ్చమెత్తుకుంటూ తిరిగే పిల్లకు ఏమీ లేవు. ఉపవాసం చేయడము, ఏది ఏకాదశి వ్రతం చేయడము అటువంటి ఏవి తెలియదు. అవన్నిటినీ పరిహసించేదట ఈమె. ధనము దాచి సంపాదన పరురాలైంది. ఇట్లా మరి తనను కోరి వచ్చిన వారికి తనను అర్పించుకొని తను కోరిన వారిని పొందుతూ నీతి నియమాలను విడిచి దురాచారవంతురాలై జీవితాన్ని గడిపింది.
తర్వాత మరణించి నరకంను చేరింది. అక్కడ పెక్కు రీతులా శిక్షింపబడి పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మం ఎత్తిందట. అట్లా ఎన్నో బాధలు పడ్డాను. ఒకనాటి జన్మలో 5 దినముల కింద కొంత ఆహారాన్ని ఆకలి గలవానికి పెట్టిందట. ఆమె చేసిన మంచి పని ఇదన్నమాట. ఆ చిన్న మంచి పని వల్ల మీరు దయ ఉంచి నాకు శాప విముక్తి కలిగించిండ్రు. చూడండి, ఒక చిన్న మంచి పని చేయడం వల్ల ఆమెకు శాప విముక్తి కలిగే అవకాశం పొందిందనమాట. అంటే మంచి పనికి అంత విలువ ఉంటుంది, అది తెలుసుకోవాలి. చిన్నదా పెద్దదా కాదు. మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శ చేత ఆమె దేవతత్వాన్ని పొంది దేవప్రియ అనే పేరును పొందిందట. మరి దేవతలలో ఒకరు ఆమెను వివాహమాడారు. మాఘమాస మహాత్యంను దేవతలు గమనించి చాలా ఆశ్చర్యపోయిందట. ఇక అప్పుడు అందరూ కలిసి ఆ ఇంద్రుడిని వెతుకుతూ ఉన్నారట. పద్మగిరి గుహల్లో వికార రూపంతో తిరుగుతూ ఉన్నాడు ఇంద్రుడు. ఆయన ఏమో వీళ్ళని చూసిండు, కానీ సిగ్గుతోని దాక్కుంటూ ఉన్నాడు. వీళ్ళేమో అతన్ని చూసి జాలిపడ్డారట. ఈ విధంగా అతన్ని వెంబడించి అతన్ని ఊరడించి ధైర్యం చెప్పి విష్ణుదేవుని వలన నీవు చేసిన పాపాలను విముక్తి పొందుతావు, నీ శాపము గురించి కూడా మాకు విష్ణు భగవానుడే తెలియజేసిండు. మరి ఆ శాప విముక్తికి మార్గం కూడా సూచించారు. మరి ఆ ప్రకారం చేస్తే చక్కగా శాప విముక్తుడవైతావు, రమ్మని తుంగభద్రా తీరానికి తీసుకొని పోయిండట. అప్పుడు మాఘమాసమంతయు అని చేత మాఘస్నానం చేయించారు. ఇంద్రుడు శాప విముక్తుడైండు. కృతజ్ఞుడై శ్రీ మహావిష్ణువును స్తుతించిండు. ఇప్పుడు ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళి రాక్షసులను జయించి సుఖం నొందిండ్రు. దేవతలందరూ మళ్ళా ఆ రాజ్యంలో చక్కగా ఆనందంగా ఉన్నారట. ఈ విధంగా గృత్స్నమద మహర్షి జౌనమునికి ఈ మాఘమాస స్నాన మహిమను తెలియజేసిండు. ఇట్లా చెప్పినప్పుడు జౌనముని ఏమంటున్నాడంటే, ఈ విష్ణు కథామృతమును వింటూ ఉంటే అసలు ఆనందం కలుగుతూ ఉన్నది, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, కాబట్టి తెలియజేయమని కోరిండట. అప్పుడు ఆ గృత్స్నమద మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పూర్వము పంపాతీరంలో ధనవంతుడైన వైశ్యుడొకడు ఉండేవాడు. ధన సంపాదనకు తప్ప ధనాన్ని వేరే విధంగా దేనికి ఉపయోగించేవాడు కాదట. అతడు ఇంకా పూజా విధానము ఇటువంటి మంచి పనులైతే ఏవి తెలియదు ఆయనకు. అతను మరణించిన తర్వాత నరకలోకం చేరిండు. అక్కడ కొంతకాలం ఉండి దరిద్రుడే జన్మించిండట. దరిద్రుడై ఉన్నా మరి ఇంకా కొన్ని పాపాలు చేసిండట. అప్పుడు మరణించి పిశాచమైండట. ఆ పంపా తీరంలోనే మర్రి చెట్టు మీద ఉన్నాడట. అక్కడకు వచ్చిన వారిని పీడిస్తూ ఉన్నాడట. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతానికి పోయి శిష్యులతో ఎక్కడ కొంచెం చెట్లు నీడ ఉన్న చోట వీళ్ళు కొన్ని రోజులు గడుపుతూ ఉంటారు నదీ తీరాలలో. ఆ విధంగా ఈ మర్రి చెట్టు సమీపంలో నివసిస్తూ మాఘ స్నానము పూజ మున్నవి చేస్తూ చక్కగా శిష్యులకు మాఘమాస మహత్యాన్ని వివరిస్తూ ఉన్నాడట. అతడు మాఘ స్నాన మహిమను వివరిస్తూ ఒకరోజు ఏం చేసిండంటే, మాఘ స్నానము చేసిన వారి సర్వపాపములు సూర్యోదయమున చీకట్లు నశించినట్లు నశిస్తాయి. మాఘ స్నానము చేయని వాడు నరకానికి పోతాడు అంటూ మాఘమాస వ్రతమును చేయవలసిన విధానాన్ని, చేయుట వల్ల కలిగే శుభాలను
చేయకపోవుట వలన అశుభాలను అన్నీ వివరించారట వశిష్ఠ మహర్షి. అప్పుడు ఆ సమయంలో ఈ పిశాచ రూపము పై నుండి కిందికి పడి ఆ పిశాచము వశిష్ఠునికి నమస్కరించి తన పూర్వ చరిత్రను వివరించిందట. అంటే తనకు సంబంధించిందే, ఏ పూజ ఏది చేయకుండా నరకానికి వెళ్ళి పిశాచ రూపాన్ని పొందిండు కదా. మరి వశిష్ఠుడు జాలిపడి మంత్రోదకాన్ని వానిపై జల్లిండు. అప్పుడు పంపాజలంను మాఘస్నానంను వానిచే చేయించాడు. వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినుట వలన మాఘ స్నానము వలన వాని పిశాచ రూపం పోయి దివ్య రూపం వచ్చిందట. అంటే ఈ మాసాన్ని మాధవ మాసం అంటాం కదా, మాధవుణ్ణి కొలవాలన్నమాట. అందుచేత ఆ విధంగా పూజించడం వల్ల మాధవానుగ్రహం వల్ల వైకుంఠాన్ని చేరుకుందట ఆ పిశాచ రూపం పోయి దేవత. ఈ విధంగా మాఘమాస స్నాన ఫలితాన్ని ఎంత చెప్పినా కూడా తనివి తీరదు, ఇంకా వినాలనిపిస్తుంది అంటూ జహ్నుముని ఆ కృత్స్న మద మహర్షికి నమస్కరించాడట. ఇదండి ఈరోజు 17వ అధ్యాయాన్ని మనము తెలుసుకున్నాము. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణమస్తు.